వెల్కమ్ టు వైఎల్ఆర్ న్యూస్. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని రిపుల్స్ పాఠశాలలో మాతృ-పితృ పూజన్ దివస్ చేపట్టడం జరిగింది. విద్యార్థులతో తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద మంత్రాల మధ్య విద్యార్థులు తమ తల్లిదండ్రులను కూర్చోబెట్టి చిన్నారులు తమ తల్లిదండ్రుల పాదాలను కడిగి కుంకుమ పసుపుతో పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ తల్లిదండ్రులు మన తొలి గురువులు, వారు చేసే త్యాగాలు అపారమైనవన్నారు. వారి పట్ల గౌరవం చూపడం ప్రతి విద్యార్థి కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో వినయం, గౌరవం, కృతజ్ఞత వంటి విలువలు పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పాల్గొన కులకర్ణి, జైళ్ల శాఖ డిఐజీ శ్రీనివాస్, గడ్డం వాణి, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు పాల్గొన్నారు. శ్రీ శ్రీ వినాయక్ సో ఈ ఆకారంలో ఉండాలి. నమో బ్రహ్మణే నమో అస్తు. చేతిలో అక్షతలను తీసుకొని సిద్ధంగా ఉండండి. మనకు కార్యక్రమం అర్థమైందా? ఏదో మమ అన్నట్టుగా కాదు. ఇది సృష్టించిన పార్వతీ పరమేశ్వర కృష్ణమధి విష్ణు వైష్ణవదే నరోరిత్రదిమే మత్వబుత్సః ప్రదత్. మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉంటే దాంతో తూడ్చేయండి వాళ్ళ పాదాలకి, లేదంటే అట్లనే ముందు వచ్చేసి వాళ్ళ కాళ్ళని ఇట్లా తూడ్చేయండి అన్నమాట. స్టూడెంట్స్ అందరూ కూడా లేకపోతే హ్యాండ్ రైజ్ చేయండి. పశుపతిర్దేవస్య పత్నే నమః, ఉగ్రస్య దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో చేతులు జోడించి మాత్రమే ప్రదక్షిణ చేయాలి. చేతులు జోడించి తస్మై బ్రహ్మ చ బ్రహ్మ. ఈ తల్లిదండ్రుల పాద పూజ కార్యక్రమాన్ని చూసి నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను. ముఖ్యంగా ఇది మనం ఎక్కడో మిస్ అవుతూ ఉన్నాం. మరి మనము స్కూళ్ళల్లో మన యొక్క భారతీయ సనాతన ధర్మం, ప్రాచీన ధర్మంలో ఉన్నటువంటి ఇటువంటి సాంప్రదాయాలని మనం మిస్ అవుతూ ఉన్నాం. తల్లి తండ్రి వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు పిల్లలకి ఎప్పటికీ కూడా ఉంటాయి. కానీ ఈరోజు ఏమైంది తెలుసా, పిల్లలు ఏమంటున్నారు, డాడీ నీకు తెలియదు, మమ్మీ నీకు తెలియదు, మీకు అసలు ఇప్పుడున్న ట్రెండ్స్, ఇప్పుడున్నటువంటి స్పీడు, ఇప్పుడున్నటువంటి అవేర్నెస్ మీకు తెలవట్లేదని తల్లిదండ్రులు పిల్లల్ని నోరు మూపేయట్లేదు, పిల్లలే తల్లిదండ్రులు నోరు మూపిస్తున్నారు. ఇది రివర్స్ అయింది. మరి ఇటువంటి పరిస్థితుల నుంచి మనం బయటకు రావాలి. బయటకు వచ్చి అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి సమాజాన్ని మనం నిర్మించాలి. మరి తల్లిదండ్రుల పూజ అనేది చాలా ఉత్కంఠభరితమైంది. నిజంగా కూడా ఆనందించదగ్గ విషయం. ఎట్టి పరిస్థితుల్లో మీరు స్కూల్కి పోయినా, ఉన్నత విద్యకు వెళ్ళినా, ఇంకేదైనా మంచి కార్యక్రమం చేయాలని మీరు బయలుదేరినా కానీ ముందుగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని మీరు ఆ గడప బయట కాలు పెట్టండి. మీకు అన్ని జయమే జరుగుతుందని విద్యార్థులకు ఈ సభ నుంచి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.